హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాటి వీడియోలో లైనెక్స్ భాగమైన ఉబుంటూ ఓఎస్ని విండోస్ మెషిన్లో ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో చూద్దాం. ఇది కంప్లీట్లీ ఫ్రీ. దీనికి మనం యూజ్ చేయాల్సిన అయితే టూ సాఫ్ట్వేర్స్. ఒకటైతే ఒరాకిల్ వాళ్ళ వర్చువల్ బాక్స్, ఇది ఓపెన్ సోర్స్, ఇది కూడా ఫ్రీ. అండ్ ఉబుంటూ లైనెక్స్ వాళ్ళ ఉబుంటూ డెస్క్టాప్ ఓఎస్ ASO file, which is also free. So without delay, let's get into the video. Open Chrome. First we need to download VirtualBox. So just type download Oracle VirtualBox. ఓపెన్ చేయండి ఫస్ట్ లింక్. ఇక్కడ చూస్తే ఇది రీసెంట్ ఓఎస్ 7.0.12 7.0.12. సో ఇక్కడ మీరు ఇది ఎక్స్టెన్షన్ ప్యాక్, అంటే అడిషనల్గా దీంట్లో ఏమైనా సాఫ్ట్వేర్స్ యూజ్ అయ్యేది ఉంటే మనం ఇది ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ప్రజెంట్ అయితే మనకు లేటెస్ట్ రిలీజ్ వచ్చేసి 7.0.12. సో ఇందులో మన ప్లాట్ఫామ్ విండోస్ ఫస్ట్, అంటే మనం ఏ సిస్టంలో రన్ చేయాలనుకుంటున్నాం. సో విండోస్ నుండి మనం రన్ చేయాలనుకుంటున్నాం కాబట్టి విండోస్ ఫస్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ ఆటోమేటిక్గా డౌన్లోడ్ పడిపోతుంది, మీకు చూడండి. సో ఇది వర్చువల్ బాక్స్. అండ్ ఇంకోటి వచ్చేసి మనకు ఉబుంటూ ఓఎస్ ఫైల్. సో దానికోసం జస్ట్ టైప్ చేయండి డౌన్లోడ్ ఉబుంటూ. ఇక్కడ ఫస్ట్ లింక్ ఓపెన్ చేయండి, యాక్సెప్ట్. ఇక్కడ చూస్తే ఇక్కడ కింద స్క్రోల్ చేయండి. 22.04.3 కదా, ఇక్కడ కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే 23.10. ఇది లేటెస్ట్ లెగసీ డెస్క్టాప్ ఇన్స్టాలర్. సో మనం ఇది ఇన్స్టాల్ చేసుకున్నాం. ఒకవేళ మీకు ఈ ఫైల్, ఈ డౌన్లోడ్ లింక్స్ దొరకాలంటే, ఒకవేళ మీరు ఉబుంటూ మెయిన్ పేజ్కి వచ్చిన అనుకోండి, ఇక్కడ డౌన్లోడ్స్ అని ఉంటుంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తే ఉబుంటూ డెస్క్టాప్ అని ఉంటుంది, సర్వర్ అని ఉంటుంది. సో మనకు సర్వర్తో పని లేదు, డెస్క్టాప్. సో గెట్ ఉబుంటూ డెస్క్టాప్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక సేమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. కొంచెం కిందికి స్క్రోల్ చేయండి, మీకు ఏది లేటెస్ట్ వర్షన్ కనిపిస్తే అది డౌన్లోడ్ చేసుకోండి. సో ప్రజెంట్ అయితే 23.10 ఉంది కాబట్టి నేను ఇది క్లిక్ చేస్తున్నాను. ఇది వచ్చేసి అప్రాక్సిమేట్లీ 4 GB 4.6 అలా ఉంటుంది. సో ఇక్కడ ఆటోమేటిక్గా డౌన్లోడ్ అవుతుంటుంది, చూడండి ఇక్కడ పడిపోయింది డౌన్లోడ్. సో ఇది ఉబుంటూ 23.10 అండ్ సైజ్ వచ్చేసి 4.8. సో ఇది డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేశాక మనం నెక్స్ట్ స్క్రీన్లో చూద్దాం. సో మనకైతే వర్చువల్ బాక్స్ డౌన్లోడ్ అయిపోయింది. సో ఇది షో ఇన్ ఫోల్డర్ అంటున్నా. ఇక్కడ దీన్ని డబల్ క్లిక్ చేయండి. సో ఇది ఇన్స్టాల్ అయిపోతుంటుంది. ఇక్కడ ఏం లేదు, సింపుల్ అన్ని నెక్స్ట్ installing the Oracle VirtualBox 7. Feature will reset your network connection and temporarily disconnect you from the network. Yes. ఇక్కడ ఇన్స్టాల్. సో ఇది ఇన్స్టాల్ అయిపోతుంది. ఓకే, ఇదైతే ఇన్స్టాల్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ చెక్ మార్క్ చేసాం కాబట్టి స్టార్ట్ అంటే ఇప్పుడు ఓపెన్ అవుతుంది. సో ఇలానే ఉంచి నేను ఆల్రెడీ ఉబుంటూ ఓఎస్ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను ఫైల్. సో నేను ఇది పాజ్ చేస్తున్నాను, మీరైతే కంటిన్యూ చేయండి. 4.8 వచ్చే వరకు స్క్రీన్ ఇలా ఉంచండి. ఒకవేళ నెట్వర్క్ ఎర్రర్స్ వచ్చే ఉంటే మళ్ళీ ఫస్ట్ నుండి లేదా రీస్టార్ట్ అని అడుగుతుంది. సో మీరైతే కంప్లీట్ చేసుకోండి డౌన్లోడ్. సో ఇప్పుడైతే నేను ఇది ఫినిష్ అంటున్నాను. ఇప్పుడు ఓపెన్ అవుతుంది మనకు వర్చువల్ బాక్స్. ఇది వచ్చేసి ఫ్రీ సాఫ్ట్వేర్, మీరు ఎటువంటి యాక్టివేషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎటువంటి మంత్లీ రెంటల్స్ కానీ ఏది పే చేయాల్సిన అవసరం లేదు. ఇది ఒరాకిల్ వాళ్ళది ఫ్రీ ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్. సో ఇక్కడ న్యూ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఓఎస్ నేమ్, మీరు ఏం నేమ్ ఇస్తే అది, ఇది డిఫాల్ట్, మీరు ఏదైనా ఇవ్వచ్చు ఐడెంటిఫికేషన్ కోసం మాత్రమే. ఒకవేళ మీరు మల్టిపుల్ ఓఎస్ ఇన్స్టాల్ చేసుకుని ఉంటే జస్ట్ ఐడెంటిఫై చేసుకోవడానికి ఇక్కడ మనం నేమ్ ఇస్తున్నాం. ఒకవేళ ఫ్యూచర్లో మనం వేరే వర్షన్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. జస్ట్ నేను ఉబుంటూ 23.10 అనేది ఇస్తున్నా.
ఇక్కడ మీరు ఏ లొకేషన్లో సేవ్ చేయాలని చెప్పేసి అడుగుతుంది. ఇక్కడ క్లిక్ చేసి మీరు లొకేషన్ సెలెక్ట్ చేసుకోండి. నాకు సి డ్రైవ్లో స్పేస్ ఉంది కాబట్టి నేను సి డ్రైవ్ ఉంచుకుంటున్నాను. సో ఇక్కడ ఐఎస్ఓ ఫైల్ ఉంది కదా, ఇందాక మనం డౌన్లోడ్ చేసాం కదా ఐఎస్ఓ ఫైల్ 4.8 జీబీది, అది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను డౌన్లోడ్స్ ఇది .isO అని ఉంటుంది చివర్లో. సో ఇది సెలెక్ట్ చేసుకోండి, ఓపెన్ అనండి. ఇక్కడ మీరు అన్నిటెండ్ ఇన్స్టాలేషన్ ఇది టిక్ చేసుకోండి, నెక్స్ట్ అనండి. ఇక్కడ వచ్చేసి మీ ర్యామ్ సైజుని బట్టి మీరు ఆఫ్ పెట్టుకోండి. అంటే మీ విండోస్లో సపోజ్ 6 GB ర్యామ్ ఉందనుకోండి, ఇది అప్ టు 3 GB అలా పెట్టుకోండి. సో నా విండోస్లో అయితే 12 GB ర్యామ్ ఉంది. సో నేనైతే 4 GB పెట్టుకుంటున్నాను, మోర్ ఎనఫ్. ఇందులో కూడా కోర్స్ మీరు ఇక్కడ గ్రీన్ లోపు ఉండేటట్టు చూసుకోండి. ఇక్కడ గ్రీన్ ఉంది కదా, గ్రీన్ బార్, సో గ్రీన్ లోపు చూసుకోండి. నేను ఒక 3 కోర్స్ అయితే పెడుతున్నాను. సో ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇలా అడుగుతుంది, క్రియేట్ ఏ వర్చువల్ హార్డ్ డిస్క్ నౌ, యూజ్ అన్ ఎగ్జిస్టింగ్ వర్చువల్ హార్డ్ డిస్క్, డోంట్ యాడ్ ఏ వర్చువల్ హార్డ్ డిస్క్. ఇలా 3 ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో మనమైతే ఫస్ట్ క్రియేట్ వర్చువల్ హార్డ్ డిస్క్ నౌ ఉంది కదా, ఇది ఇక్కడ మీరు సైజ్ సెట్ చేసుకోండి, మీకు ఎంత సైజ్ అవసరం ఉంటుందో. సో నాకైతే 25 GB మోర్ ఎనఫ్. సో నేను ఇది డిఫాల్ట్గా ఇలా ఉంచాను. ఒకవేళ మీకు తక్కువ కావాలనుకుని ఎక్కువ కావాలనుకుని ఇలా అడ్జస్ట్ చేసుకోండి. సో నేను 25 అయితే ఉంచుకుంటున్నాను. సో ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇలా వస్తుంది మనం సెట్ చేసుకున్న సెట్టింగ్స్ అన్ని. ఇక్కడ ఫినిష్ అనండి. సో ఇక్కడ మనకైతే ఆపరేటింగ్ సిస్టమ్ రెడీ అయిపోయింది. సో ఇక్కడ మనం చేయాల్సింది ఏం లేదు, జస్ట్ స్టార్ట్ బటన్ ఉంది కదా ఇక్కడ గ్రీన్, దీని మీద క్లిక్ చేస్తే మనకు ఆపరేటింగ్ సిస్టమ్ అనేది రన్ అవుతుంది, ఇన్స్టాలేషన్ అవుతుంది. సో ఇప్పుడు నేను క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, పవరింగ్ అప్ వర్చువల్ మిషన్ అని చెప్పేసి వచ్చింది. స్క్రీన్ అయితే పెద్ద చేస్తున్నాను. సో ఇలా 3 ఆప్షన్స్ వస్తే మీరు ఫస్ట్ ట్రై ఆర్ ఇన్స్టాల్ ఉబుంటు ఉంది కదా, ఇక్కడ ఎంటర్ చేయండి. ఇట్లా బ్లింక్ అవుతుంది, వెయిట్ చేయండి. సో ఉబుంటు ఓఎస్ అయితే ఇన్స్టాలేషన్ స్టార్ట్ అయిపోయింది. కొంచెం టైం పట్టుద్ది, అది ఇన్స్టాల్ అయ్యే వరకు కొంచెం పేషెంట్గా వెయిట్ చేయండి. మీకు ఒకవేళ ల్యాప్టాప్లో కానీ పీసీలో కానీ ఏమైనా బ్యాటరీస్ ఇష్యూస్ అంటే ఛార్జింగ్ లాంటి ఇష్యూస్ ఏమైనా ఉంటే ముందే చూసుకోండి. మధ్యలో ఆగిపోతే అది ఎర్రర్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఒకవేళ మీరు ల్యాప్టాప్ యూజ్ చేసి ఉంటే పవర్ కార్డు ప్లగ్ ఇన్ చేయండి. సో ఇక్కడ ట్రై ఉబుంటు ఇన్స్టాల్ ఉబుంటు ఉంది కదా, ఇక్కడ ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోండి. మేక్ షూర్ ఇక్కడ వేరే లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటే మీకు ఏది అర్థం కాదు. సో ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్నాక ఇక్కడ ఇన్స్టాల్ ఉబుంటు అని ఉంది కదా రైట్ సైడ్, ట్రై అనకండి, ఇన్స్టాల్ ఉబుంటు అనండి, ఇది క్లిక్ చేయండి. సో ఇక్కడ యాజ్ ఇట్ ఈస్ డిఫాల్ట్ వచ్చేసి కంటిన్యూ అనండి. ఇక్కడ నార్మల్ ఇన్స్టాలేషన్, మినిమల్ ఇన్స్టాలేషన్. నార్మల్ ఇన్స్టాలేషన్లో మనకు ఎక్స్ట్రాగా వెబ్ బ్రౌజర్, యూటిలిటీస్, ఆఫీస్ సాఫ్ట్వేర్, గేమ్స్ అండ్ ఈటీసీ వస్తాయి. లేదు నాకు ఓన్లీ కమాండ్ పర్పస్ అలాంటి అంటే నేను ఎటువంటి ఇన్స్టాల్ చేసుకోలేను అనుకుంటే ఇక్కడ ఓన్లీ మినిమల్ ఇన్స్టాలేషన్ చేస్తే మీకు వెబ్ బ్రౌజర్ అండ్ బేసిక్ యూటిలిటీస్ వస్తాయి. సో మీకు ఒకవేళ మీరు స్పేస్ ఇష్యూస్ లాంటివి, మీకు సిస్టంలో స్పేస్ తక్కువ ఉంది అనుకునే వాళ్ళైతే మినిమల్కి వెళ్ళిపోండి. సో నాకు నార్మల్ ఇన్స్టాలేషన్ క్లిక్ చేస్తున్నాను, కంటిన్యూ అనండి.
సో ఇక్కడ ఎరేజ్ డిస్క్ అండ్ ఇన్స్టాల్ ఉబుంటు ఉంది. ఎరేజ్ డిస్క్ అంటే మన ల్యాప్టాప్లో ఉన్న డిస్క్ అయితే కాదు, ఇది మనం క్రియేట్ చేసుకునే వర్చువల్ డిస్క్ అన్నట్టు. సో మనం ఇక్కడ ఇన్స్టాల్ నౌ మీద క్లిక్ చేయండి. ఎరేజ్ డిస్క్ అండ్ ఇన్స్టాల్ ఉబుంటు ఇదే సెలెక్ట్ చేసుకుని నుంచి ఇన్స్టాల్ నౌ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఇలానే ఉంచండి, కంటిన్యూ అనండి. ఇక్కడ మన లొకేషన్ ప్రజెంట్ ఇండియాలో ఉన్నాం కాబట్టి ఇండియా అని వచ్చింది. సో కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఒకవేళ మీకు వేరే లొకేషన్ చూపిస్తే మీరు చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ కింద డ్రాప్ డౌన్లో. అండ్ ఇక్కడ వచ్చేసి మీ పీసీకి నేమ్ ఇవ్వండి. మీకు విండోస్ ఎలాగైతే లాగిన్ స్క్రీన్లో వస్తుందో అలానే ఇక్కడ కూడా ఏదైనా ఒక నేమ్ ఇవ్వచ్చు. సో నేనైతే నేమ్ ఇస్తున్నాను. ఇక్కడ పాస్వర్డ్ కూడా ఎంటర్ చేయండి. ఓకే, ఇక్కడ రిక్వైర్ మై పాస్వర్డ్ టు లాగిన్ అని క్లిక్ పెట్టుకోండి. ఎందుకంటే మీరు లాగిన్ చేసినప్పుడు సేఫ్టీ కోసం ఈ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు పాస్వర్డ్ మర్చిపోతే మీరైతే యాక్సెస్ చేయలేరు. సో పాస్వర్డ్ అయితే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. మీరు ఇన్స్టాల్ అయ్యేలోపు ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అయితే ఇస్తారు. ఇక్కడ రైట్ యారో క్లిక్ చేస్తే మీకు ఇట్లా చూసుకోవచ్చు వీళ్ళ లేటెస్ట్ వర్షన్ గురించి. సో ఈ లోపు అయితే మీరు ఇవి సరే రీడ్ చేస్తూ ఉండండి. When installation is complete, you need to restart the computer in order to use the new installation. So ఒకసారి రీస్టార్ట్ అడుగుద్ది, రీస్టార్ట్ క్లిక్ చేయండి. ఎంటర్ ప్రెస్ చేయండి, రీస్టార్ట్ అవుతుంది. ఓకే, రీస్టార్ట్ అయితే అయిపోయింది. ప్లస్ మన యూజర్ అకౌంట్ అయితే వచ్చింది. దీని మీద క్లిక్ చేయండి. పాస్వర్డ్ అడుగుద్ది. మీరు ఇన్స్టాల్ చేసేటప్పుడు ఏ పాస్వర్డ్ ఇచ్చారో అదైతే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రెస్ ఎంటర్. ఓకే, మనమైతే సక్సెస్ఫుల్గా ఇప్పుడు ఉబుంటు ఇన్స్టాల్ చేసుకున్నామండి. ఇక్కడ వచ్చింది మీకు ఆన్లైన్ అకౌంట్స్ ఏదైతే కనెక్ట్ చేసుకోవాలో అని అడుగుతుంది. ఇదైతే స్కిప్ చేసేయండి. ప్రజెంట్ స్కిప్ ఫర్ నౌ. ఉబుంటు ప్రో అవసరం లేదు, స్కిప్ ఫర్ నౌ. ఇక్కడ సిస్టమ్ క్రాష్ రిపోర్ట్స్ వాళ్ళకి సెండ్ చేయడానికి ఇది ఎస్లోనే ఉంచండి. క్లిక్ నెక్స్ట్. ఇక్కడ లొకేషన్ సర్వీసెస్ మీరు ఆన్ చేసుకోవాలనుకుంటే ఆన్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా వదిలేయండి. క్లిక్ నెక్స్ట్. అయిపోయిందండి. యూ ఆర్ రెడీ టు గో. యూ కెన్ యూస్ సాఫ్ట్వేర్ టు ఇన్స్టాల్ యాప్స్ లైక్ దీస్. ఇవన్నీ మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే, ఇంట్లో ఏదైనా యూజ్ అవుతుంది అనుకుంటే మీరైతే ఇన్స్టాల్ చేసుకోండి, లేదంటే ఇక్కడ డన్ క్లిక్ చేయండి. సో ఇదండి ఉబుంటు ఇన్స్టాలేషన్ ప్రాసెస్. కానీ ఇక్కడ మనం ఇంకోటి గమనిస్తే ఇక్కడ మనం ఫుల్ స్క్రీన్ మోడ్ పెట్టి చూద్దాం. ఇక్కడ చూస్తే మనకు ఇంతే విండో వచ్చింది, అంటే ఫుల్ స్క్రీన్ రాలేదు. సో ఇలా రావాలంటే మనం ఏం చేయాలంటే కింద ఇక్కడ ఉంటుంది, ఇక్కడ మళ్ళీ ఫుల్ స్క్రీన్ మోడ్ ఆఫ్ చేయండి. ఆఫ్ చేసాక మనకి ఇక్కడ డివైజెస్లో ఇక్కడ పైన డివైజెస్లో ఇన్సర్ట్ గెస్ట్ ఎడిషన్ సిడి అని ఉంది కదా, ఇది క్లిక్ చేయండి.
ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ సీడీ అయితే వచ్చింది. దీని మీద క్లిక్ చేయండి. ఇలా ఓపెన్ అవుతుంది ఒక విండో. ఇక్కడ పైన రన్ సాఫ్ట్వేర్ ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. ఒకవేళ మీకు ఇక్కడ రన్ సాఫ్ట్వేర్ మీద క్లిక్ చేసిన ఒక విండో అంటే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ కాకపోతే ఒకసారి ఇక్కడ బయటకు వచ్చేసి రైట్ క్లిక్ చేసి ఓపెన్ ఇన్ టర్మినల్ అండి. ఇక్కడ ఇలా వస్తుంది. సో ఇక్కడ టైప్ చేయండి sudo sh space, just drag this file. ఈ ఫైల్ ఉంది కదా వర్చువల్ బాక్స్ VBox Linux Editions, ఇక్కడ డ్రాగ్ చేశాక హిట్ ఎంటర్. చూడండి ఇప్పుడు రన్ అవుతుంది. మీరు ఇది రన్ చేసే ముందు ఈ ఫైల్ అయితే ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ నుండి ఈ ఫైల్ని మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్నాం కమాండ్ టైప్ చేసి. ఓకే, ఇప్పుడైతే ఫుల్ స్క్రీన్ వచ్చింది. దానంతట అదే రీస్టార్ట్ చేయకుండానే మనకైతే ఫుల్ స్క్రీన్ అయితే వచ్చింది. ఒకసారి ఫుల్ స్క్రీన్ మోడ్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు తెలుస్తుంది మీకు క్లియర్గా. స్విచ్ అనండి. చూసారా, ఫుల్ స్క్రీన్ మోడ్ అయితే కంప్లీట్గా వచ్చింది. ఒక్కోసారి ఇది మనం ఇన్స్టాల్ చేసే వెంటనే రాదు, రీస్టార్ట్ రిక్వైర్డ్ ఉంటుంది. సో అలా రీస్టార్ట్ అడిగినప్పుడు మాత్రం మీరు రీస్టార్ట్ చేయండి. ఒకవేళ ఇది స్క్రీన్ రాకపోతే, ఇలా ఫుల్ ఎండ్ టు ఎండ్ రాకపోతే మీరు ఒకసారి రీస్టార్ట్ చేయండి, మీకు ఫుల్ స్క్రీన్ మోడ్ వచ్చేస్తుంది. సో యాక్చువల్లీ ఇది ఓఎస్ నేను 22.04 ఇన్స్టాల్ చేశాను. మీరు లేటెస్ట్ వర్షన్ డౌన్లోడ్ చేసుకోండి. 23.10 ఉంది కదా, సో అది డౌన్లోడ్ చేసుకోండి. నేను 23 అనుకుని 22 డౌన్లోడ్ చేశాను. ప్రాసెస్ సేమ్. అండ్ ఇంకోటి మీకు ఓఎస్ వర్షన్ ఏంటో తెలియడానికి ఇక్కడ రైట్ క్లిక్ చేసి ఓపెన్ ఇన్ టర్మినల్ అండి. ఇలా వస్తుంది. సో ఇది ఓపెన్ చేశాక కమాండ్ వచ్చేసి ఈ కమాండ్ ఎంటర్ చేయండి. మీరు ఓఎస్ వర్షన్ అంటే ఏ ఓఎస్ ఇన్స్టాల్ చేసుకున్నారు, దాని వర్షన్ ఏంటి, ఇలా డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ కోసం అయితే మీరు వచ్చేసి కమాండ్ టైప్ చేయండి. లైక్ క్యాట్ స్పేస్ బ్యాక్ స్పేస్ etc అగైన్ బ్యాక్ స్పేస్ OS-release అంతే. ప్రెస్ ఎంటర్. చూడండి ఇక్కడ రెటినేమ్ ఉబుంటు 22.04.3 నేను చెప్పినట్టు ఇది నేను 22.04 వర్షన్ డౌన్లోడ్ చేసుకున్నాను. మీరు 23 వర్షన్ డౌన్లోడ్ చేసుకున్నారు కాబట్టి మీకు ఇక్కడ 23.10 అని అలా వస్తుంది. అండ్ ఇక్కడ నేము, వర్షన్ ఐడి, ఇలా డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో అండ్ మీరు ఇందులో ఉన్న యాప్స్ యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ బ్రౌజర్స్ ఉంటాయి. సో ఇక్కడ మీరు ఇంటర్నెట్ వస్తుందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ డిఫాల్ట్గా ఫైర్ ఫాక్స్ ఉంది. మీరు గూగుల్ క్రోమ్ని డౌన్లోడ్ చేసుకొని అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ప్రజెంట్ అయితే నేను ఫైర్ ఫాక్స్ ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడైతే వచ్చింది ఫైర్ ఫాక్స్. జస్ట్ గూగుల్ అని టైప్ చేస్తున్నా. సో ఇక్కడైతే మనకు వచ్చింది. కావాలంటే ఇక్కడ టెస్ట్ చేసుకోవచ్చు. సో ఇంటర్నెట్ అయితే పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. సో ఇంటర్నెట్ నుండి అయితే మనకైతే ఎటువంటి ప్రాబ్లం లేదు. అండ్ మనం షట్ డౌన్ చేయాలనుకుంటే ఇక్కడ టాప్ కార్నర్లో రైట్ టాప్లో ఉంది కదా, ఇక్కడ ఈ సింబల్ని క్లిక్ చేసి పవర్ ఆఫ్ అని చెప్పేసి పవర్ ఆఫ్ మీద క్లిక్ చేయండి. సో మీకు సిస్టమ్ అనేది షట్ డౌన్ అయిపోతుంది. సో ఇదండి, ఈ విధంగా అయితే మీరు లైనక్స్ అంటే ఉబుంటు ఓఎస్ని మీరు విండోస్ మిషన్లో రన్ చేయొచ్చు ఫర్ ఫ్రీ సాఫ్ట్వేర్స్ అన్నట్టు ఒరాకిల్ వర్చువల్ బాక్స్ అండ్ మనకు ఉబుంటు ISO ఫైల్ యూజ్ చేసి లీగల్గా మనం దీనిలో రన్ చేసుకోవచ్చు. సో మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఉబుంటు ఓఎస్ఏ యూజ్ చేస్తుంది కాబట్టి నేను ఇది వాళ్ళ చెప్పడం జరిగింది. సో ఈ వీడియో హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు హెల్ప్ అయిందంటే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గ్రేట్ డే.